అర్జునుడు ఎందుకు కూలిపోయాడు? మన జీవితంలోని కొన్ని పరిస్థితులుంటాయి. శక్తి ఉన్నా, ధైర్యం ఉన్నా, అనుభవం ఉన్నా అయినా మనం విఫలమవుతాం. అర్జునుడు కూడా అలాగే విఫలమయ్యాడు. ఈరోజు అర్జునుడు ఎందుకు యుద్ధం చేయలేకపోయాడో మన జీవితంతో కలిపి తెలుసుకుందాం. అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా వచ్చాడు. గాంధీవం చేతిలో ఉంది. కృష్ణుడు రథసారథి. కానీ ఒకే ఒక్క కోరిక, కృష్ణ, 2 సేనల మధ్య నా రథాన్ని నిలిపి చూపించు. అది చూసిన తర్వాతే అర్జునుడు మనసు మారింది. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. సింపుల్ అర్థం, కృష్ణ, నా వాళ్లను యుద్ధానికి సిద్ధంగా చూసినప్పుడు నా శరీరం వణుకుతోంది, నా నోరు ఎండిపోతోంది. అర్జునుడికి భయం ఎందుకు వచ్చింది? శత్రువులు కనిపించలేదు, తన వాళ్లే కనిపించారు. గురువు ద్రోణుడు, తాత భీష్ముడు, బంధువులు, స్నేహితులు. ఇక్కడే మనం గమనించాలి, అర్జునుడు యోధుడు కాడు అనుకుంటున్నామా? కాదు. అతడు బలహీనుడు కాదు, అతడు మనిషి. మన జీవితంలో కూడా అలాగే కదా. జాబ్ చేంజ్ చేయాలంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు? సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఎవరైనా బాధపడతారా? మన సమస్య శక్తి కాదు. అర్జునుడి యుద్ధం బయట ఉన్నవాళ్లతో కాదు, తన మనసుతో. ఒకవైపు ధర్మం, మరోవైపు మమకారం. అక్కడే మనుషులు కూలిపోతారు, అక్కడే జీవితం పరీక్ష పెడుతుంది. బాధ కలిగించకుండా ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. కానీ ధర్మాన్ని వదిలి శాంతి దొరకదు. ఇదే అర్జునుడి కూలిపోవడానికి కారణం. రేపటి వీడియోలో భయం ఎందుకు వస్తుంది, మమకారం మన నిర్ణయాలను ఎలా మారుస్తుంది, అది తెలుసుకుందాం. భగవద్గీత మన బలహీనతలు చూపించడానికి కాదు, మన బలాన్ని గుర్తు చేయడానికి. రోజు భగవద్గీత సందేశాల కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.